1 బై చేసుకుంటా ఫస్ట్ గోదావరి జిల్లాలు కంప్లీట్ చేసుకొని అది చేస్తే రీచ్ బాగా పెరిగింది. అలా 1 బై 1 ఆర్డర్ చేసుకుంటే లాస్ట్కి కన్సాలిడేట్గా ఇట్లా కాదు, మనం 175 నియోజకవర్గాలు తక్కువ శాంపుల్స్ ఎక్కువ శాంపుల్స్ పక్కన పెడితే ఓవరాల్ ఒక నెంబర్ చెప్పాలి అని చెప్పి విగ్రస్గా చేసాం లాస్ట్ టైం. చేసి ఫైనల్గా అవుట్పుట్ చూస్తే నెంబర్ 151 కనపడుతుంది. ఇప్పుడంటే మీరు అలవాటు పడింది సార్. లాస్ట్ టైం 151 చెప్పాలి అంటే రీచ్ అవుద్ది, 150 రీచ్ అవుద్ది అని చెప్పాలంటే ధైర్యం జరిపేది కాదు. బట్ నెంబర్కి ఎమోషన్ ఉండదు కదా, మనం ఎమోషనల్గా ఫీల్ అవుతాం. కానీ సరే ఏదైతే అది అయింది అని చెప్పి క్లియర్ కట్గా నెంబర్ చెప్పి ఇలాగ 25 ±5 దీనికి ఉంటుంది, అది 0 to 5 జనసేనకు ఉంటుంది, అది 140 నుంచి 150 వరకు రీచ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని చెప్తే ఆబ్వియస్గా అప్పుడు టీడీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు. వైసీపీ వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి కాదు అప్పుడు. రీచ్ అవుతాం 110 120 కొడతాం కానీ మీరు చెప్పే అది ప్లస్ నియోజకవర్గం ఏ నియోజకవర్గం గెలుస్తుంది, ఏ నియోజకవర్గం మీరు 150 అని మీరు చెప్పిన తర్వాత వైసీపీ వాళ్ళు ఎవరన్నా కలిసారా? వాళ్ళు చేసినప్పుడు చాలా మంది మినిస్టర్స్ చేసాం సార్. ఇప్పుడు వాళ్ళు కూడా నమ్మలేదా? 130 దాకా ఓకే కేకే ఇండివిజువల్ మాకు ఇచ్చిన రిపోర్ట్ వరకు ఓకే, ఎందుకంటే మేము విలేజ్ వారి రిపోర్ట్ ఇస్తాం కదా సార్ వాళ్ళకి. మా ప్రతి విలేజ్ బాగుంది, మాకు బాగుంది. కానీ బట్ మీరు మొత్తం ఓవరాల్ గా పెద్ద చెప్పేది మంగళగిరిలో ఇట్లా చెప్తున్నారు, ఇలా రాప్తాడులో ఇలా చెప్తున్నారు, అంత పెద్ద క్యాండిడేట్లు ఎలా ఓడిపోతారు, ఎలా జరుగుద్ది అని విస్మయానికే గురయ్యేవాళ్ళు. లేదు సార్, ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ ఇది సార్, ఇది డేటా సైన్స్ ఇది సార్, మామూలుగా ఎన్ని చెప్పిన వాళ్ళకి ఓవరాల్గా ఇన్ని అర్థం కాదు కదా, ఓడిపోతున్నారు అనేది జీర్ణించుకోలేకపోతుంటారు. సో ఇప్పుడు కూడా నెంబర్ చెప్పినప్పుడు చివరికి మీరు అంటే ఈ ఎంత శాంపిల్ మీ టార్గెట్ ఐడియల్, మీ శాంపిల్ సైజ్ ఎంత? శాంపుల్ సైజ్ సార్, శాంపుల్ సైజ్ 2000 నుంచి 3000 యావరేజ్ తీసుకుంటారు సార్. బట్ శాంపుల్ సైజ్ అనేది మాకు లాస్ట్ క్రైటీరియా. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మాకు ఇనిషియల్గా ఫస్ట్ ఇనిషియల్గా ఒక 500 నుంచి 1000 శాంపుల్సే 170 నియోజకవర్గాలు తీసుకుంటాం. తర్వాత మనకు ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ఎమోషనల్ డేటాని డేటా సైన్స్గా కన్వర్ట్ చేసి, అంటే ఇప్పుడు ఈ రేట్లు పెరగడం వల్ల లేకపోతే ఈ ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు, అగెనిస్ట్గా ఉన్నారు, ఒక్కొక్క మండలంలో కేటగిరీస్, ఇప్పుడు వడ్డీలో ఒక దగ్గర ఉన్నారు అనుకోండి, ఆక్వా రైతులు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, దీన్ని మనం కన్వర్ట్ చేసుకుని డేటా సైన్స్గా మార్చుకుంటాం ఒకటి. మూడోది, ఇంతకుముందు విగ్రస్గా చేయడం వల్ల 170 నియోజకవర్గాల్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళు స్ట్రాంగ్గా ఇన్ఫర్మేషన్ చెప్పగలిగిన వాళ్ళు విలేజ్ వారి రిపోర్ట్లు స్లీపర్ సెల్స్గా 40-50 మంది ఉన్నారు. వాళ్ళని మనం డబ్బులు ఇవ్వడం లేకపోతే వాళ్ళు కాంటాక్ట్ వల్ల మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది, విలేజ్ వారికి ఇస్తారు. ఇప్పుడు మీరు ఆర్డర్ ఇవ్వగానే ఇప్పుడైతే మటుకు ఈసారి విలేజ్ వారి రిపోర్ట్ మీరు అడగగానే అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తున్నాం కంప్లీట్ చిన్న కంపెనీలకి. ఈ 3 లేయర్స్ ప్లస్ 4వ లేయరు 4 కలిపి విలేజ్ వారి రిపోర్ట్ తయారు చేస్తాం. విలేజ్ వారి రిపోర్ట్ అంటే మంచి ఆర్డరే కాబట్టి దాని పక్క చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా మండల వారిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి తెప్పించుకోగలుగుతున్నాం. ఈ విధంగా 175 మ్యాక్సిమం డేటా తెప్పించుకొని ఫైనల్గా వడగట్టి నెంబర్ వస్తే అది 161 కాగింది కూటమి. 161 అంటే +-10 ఉంది. బట్ సింగిల్ నెంబర్కి వెళ్దాం, ఎందుకు ఇంకా ఎన్ని సర్వే కంపెనీలు వచ్చినా +-, అంటే సేఫ్ జోన్ ఎక్కువ ప్లే చేస్తాం. ఎటు వచ్చినా కానీ మనం నేను ఇది చెప్పాను కొంచెం జారిపోయింది, ఆ 10 ఎక్స్ట్రా వచ్చాయి, ఇటు జారిపోయింది అందుకని 10 తగ్గాయి, ఇట్లా చెప్పేదానికి ట్రై చేస్తాయి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత టెక్నికల్గా వెళ్తే, ఇంత స్ట్రాంగ్గా వెళ్తున్నాం కదా, వై డోంట్ వి గో విత్ సింగిల్ నెంబర్ అని ప్లాన్ చేసాం. నెంబర్ చూస్తే అది 14 ఆగింది సింగిల్ నెంబర్ అనేది. 14లో కూడా వైఎస్ఆర్సీపీకి 151 మేమే చెప్పాము, ఇప్పుడు 14 ఆగింది. 14లో కూడా 6 నియోజకవర్గాలు మాత్రమే కాన్ఫిడెంట్గా కనబడుతున్నాయి, మరో 8 నియోజకవర్గాలు టైట్ ఫైట్లో ఉన్నాయి. బట్ ఇంక్లైన్ టు వైఎస్ఆర్సీపీ అనుకుని అవి వైఎస్ఆర్సీపీకి ఒకరికి చెప్తున్నాను డివైడ్ చేసి కూడా 8+6 అండి. 6 మీరు వైసీపీకి ఇస్తున్న 14లో 6 గ్యారంటీ, 8 ఇంకా టఫ్ ఫైటే ఉంది, ఎడ్జ్ ఉంది అనే ఉద్దేశంతో. అంటే అక్కడ లోకల్ నియోజకవర్గ సమీకరణాలు దానికి ఫేవర్ చేస్తాయని మేబీ మేము టీడీపీకి అలా చేసిన ఒక 4-5 నియోజకవర్గాలు కూడా ఇంక్లైన్ టు అని కూడా తప్పవచ్చు, ఇవి కూడా తప్పవచ్చు కొన్ని, ఎందుకంటే ఇది వెనక్కి వెళ్ళొచ్చు, సింగిల్ నెంబర్కి కూడా వెళ్ళవచ్చు వైసీపీ. లేదు మేము చెప్పిన తప్ప 14 నుంచి ఇంకొక 5-6 యాడ్ అయ్యేదని కూడా ఆస్కారం ఉంటుంది. బట్ సెంట్రల్ నెంబర్ కరెక్ట్గా మనం ఏమనుకుంటున్నాం ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా చెప్దామని 14కి వెళ్ళాం. అలాగే జనసేన చూస్తే 21 రైల్వే కోటర్ వరకు అది చాలా సెన్సేషన్ నాకు.